అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఈ సీజన్లో ఇవే భారీ వర్షాలు కావడంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువయ్యాయి. దీంతో సాగుకు నీటిని విడుదల చేయడంతో రైతన్నులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు ఇప్పుడు కురుస్తున్న వానలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి. దీంతో వాగులు, నదులు వరద నీటితో తొణికిసలాడుతున్నాయి. ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ కర్ణాటక కర్నూలు జిల్లాలో కురుస్తుండటంతో తుంగభద్ర నది పొంగి పొర్లుతోంది. దీంతో సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ రిజర్వాయర్లో పూర్తిస్థాయికి నీటి మట్టం చేరుకోవడంతో కేసీ కాల్వకు, శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని రిలీజ్ చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. మహబూబ్నగర్ జిల్లా జూరాల రిజర్వాయర్కు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతుండటంతో జల విద్యుత్ కేంద్రంలోని 3వ యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ప్రాజెక్టులోకి 20,384 క్యూసెక్ల వరద వస్తుండగా 1,044 అడుగుల మీద నిల్వ చేసి మిగతా నీటిని కల్వలు, నెట్టెంపాడి ఎత్తిపోతలకు వదులుతున్నారు. అటు శ్రీశైలం ప్రాజెక్టులోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో జలాశయం కనీస మట్టానికి చేరింది. కృష్ణా బేసిన్లో ఆల్మటిలోకి 11,192 క్యూసెక్ల నీరు రాగా బయటకు మాత్రం వదలట్లేదు. నాగార్జున సాగర్లోకి 3,000 క్యూసెక్ల నీరు వస్తుండగా ఆ మేరకు బయటకు వదులుతున్నారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగా ప్రవాహం కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన కడెం, కోమరం భీం, మత్తడి వాగు, సాత్నాల ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇప్పటికే కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల దగ్గర పర్యాటకుల సందడి మొదలైంది. పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ అందాలను వీక్షించడానికి భారీగా వస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 144 అడుగులు కాగా ప్రస్తుతం 143 అడుగులకు చేరుకుంది. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుతం 698 అడుగులకు చేరువైంది. మరో 1 అడుగు చేరువైతే ప్రాజెక్టులో గేట్లు ఎత్తుతామని అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోనూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని రైవాడ జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రైవాడ జలాశయం నుంచి శారదా నదిలోకి 700 క్యూసెక్ల నీటిని అధికారులు రిలీజ్ చేశారు.